మీరు కనుక వీడియో మైసంగూడ నుంచి చూస్తున్నట్టయితే ఐ మీన్ ఏమంటారు కింద అయితే కామెంట్ అయితే చేయండి. మీరు ఒకళ్ళు ఇక్కడ మైసంగూడ నుంచి కానీ ఒకళ్ళు మన కాలేజ్ దగ్గర నుంచి కానీ చూస్తే, ఎందుకంటే నాకు అర్థమవుతుంది కదా ఇక్కడ నుంచి కూడా చూస్తున్నారు అని. కాబట్టి కంప్లీట్ డే గుద్దేసి డంకుల ఆటోలో. విష్ణు 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 ఎడికి దా ఎక్కువ ఏం కాదు ఎక్కువ వెళ్దాం అన్నమాట. ఇప్పుడు వేసిండ్రు, ఇంతకుముందు చూడాలి గలీజ్ రోడ్ అసలు గుంతలు. ఇది మెయిన్ గేట్, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. బ్యాక్ గేట్ నుంచి వెళ్దాం మనం. ఇది మా క్యాంపస్, ఇది బ్యాక్ గేట్. ఇంకా ఫ్రంట్ గేట్ నుంచి వెళ్తే మొత్తం ముందు కాలేజ్ బ్లాక్స్కి వెళ్ళాలి. ఓ మనకు వద్దు. సో ఇది బ్యాక్ గేట్ అనమాట. పెడితే మనం కొన్ని టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఎలాంటి టాపిక్స్ అంటే అఫ్కోర్స్ నాకు మాట్లాడడం చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే నాకు నా ఛానల్లో అరౌండ్ 750 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నాకు ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. నాకైతే వాళ్ళపైన రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది కదా. సో వాళ్ళకి తెలియాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అని, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, దేని గురించి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి తెలియాలి ఫస్ట్. యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ దేని గురించి అంటే, ఒక డే నేను నా ఇప్పుడు ఉన్న ఈ దీక్షలో ఒక డే అంతా ఎలా ఉంటుంది నాకు అంటే, నేను కాలేజ్కి వెళ్తూ ఉంటారు కదా. సో మొత్తం సింగిల్ డే అంతా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వ్లాగ్లో అయితే చూద్దాం. దానికి ముందు కొన్ని అయితే మనం అయితే మాట్లాడుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎందుకంటే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడు దాకా అయితే 8.3K వ్యూస్ అయితే వచ్చాయి మనకి. 8.3K వ్యూస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ నంబర్ నన్ను అడిగితే, ఇట్స్ ఏ హ్యూజ్ నంబర్. మళ్ళీ కాకపోతే ఒకటి డిసప్పాయింట్ ఏంటంటే చూసేటోళ్ళందరూ నాన్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు అనమాట. అది కూడా ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా 93% చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఏమో 6% చూస్తున్నారు. అంటే ఏమవుతుందంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ అది ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఇంకో నలుగురికి ఎమ్మటే షేర్ అవుతుంది కదా, ఒకవేళ మీరు త్వరగా లైక్ చేస్తే వీడియోని. మళ్ళీ ఇంకోటి, ఆ వీడియోకి 300+ లైక్స్ అయితే వచ్చాయి. 300 లైక్స్ నాకు తెలిసి ఇది ఫస్ట్ వీడియో 300 లైక్స్ రావడము. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. అన్ఎక్స్పెక్టెడ్ 300 లైక్స్ అయితే. ఏమైందంటే ఒక్కసారిగా లాస్ట్ 2 months బిఫోర్ అనుకుంటా నాకు తెలిసి, అప్పుడు ఒక వీడియో బాగా అయిపోయింది. 13K వ్యూస్ వచ్చినాయి. దాని తర్వాత పడిపోతున్నాయి. నేను చేయొద్దు అనుకున్నా ఇంకా యూట్యూబ్లోనే వీడియోస్. అంటే వ్యూస్ వస్తలేవు కదా. నేను ఒకసారి ఆ మార్క్ చూడగానే 13K వ్యూస్ ఇంకా అన్నీ అట్లా ఎక్స్పెక్ట్ చేసిన, కానీ రాలేదు అట్లా మళ్ళీ. సో అలా అని చెప్పేసి నేనేం వీడియోస్ అయితే ఆపలేదు. దాని తర్వాత మధ్యలో ఒక 10-12 వీడియోస్ అయితే పెట్టాను. అన్నిటికీ 1K వ్యూస్, 500 వ్యూస్ అలా వచ్చాయి. బట్ ఇప్పుడు మళ్ళీ 8K వ్యూస్ వచ్చాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఏదన్నా ట్రై చేసినప్పుడు కొన్నిసార్లు అది అవుతుంది, మళ్ళీ తర్వాత అవ్వదు. అలా అని చెప్పి మీరు వదిలేయద్దు, ట్రై చేస్తూనే ఉండండి, అవుతుంది ఖచ్చితంగా. అంటిల్ ఎండ్ వీడియోని చూడండి. ఇంకోటి ఇంకేం మాట్లాడుకోవాలి, మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా క్వైరీస్ ఏమైనా ఉంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అని చెప్పేసి నేను ఇంకా తీస్తానమాట. అలాంటి మీకు ఏం కావాలో చెప్తే మీరు చెప్తే నాకు తెలుస్తుంది కదా. ఇంకోటి మెయిన్ థింగ్, మనమైతే 1Kకి దగ్గరలో ఉన్నాం. 1Kకి దగ్గరలో సబ్స్క్రైబ్ చేసుకొని చూసేసేయండి వీడియో. 1Kకి స్పెషల్ వీడియో చేసుకుందాం. ఐ హోప్ మన మాల అయిపోయే లోపే మనమైతే స్పెషల్ వీడియో తీసుకుంటామని నేను అనుకుంటున్నా. అంతా మీ చేతిలోనే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియోని. ఓకే, మనమైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హర్ష. ఆఫ్టర్ లాంగ్ టైం నన్ను అడిగితే 1 month తర్వాత అయితే మనమైతే మోటో వ్లాగింగ్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు నాకు ఎట్లుందంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. 1 month గ్యాప్ తీసుకున్నా కదా. ఈరోజు మనం చాలా అంటే చాలా మాట్లాడుకోవాలి. థంబ్నెయిల్ మీరు చూసినట్టయితే ఈరోజు నేను అంటే డే మొత్తం ఎలా ఉంటుంది నాకు అనే దాని గురించి థంబ్నెయిల్. బట్ అది పక్కన పెడితే మనం కొన్ని టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఎలాంటి టాపిక్స్ అంటే కొన్ని ఫ్యూ టాపిక్స్, అది రిలేటెడ్ టు న్యూస్ కావచ్చు,
పర్సనల్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, మూవీ టికెట్స్ గురించి కావచ్చు, అంటే వీటన్నిటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అఫ్కోర్స్ మీరు 1-2 వీడియోస్ చూడకుండా అయితే ఈ వీడియో అయితే చూడరు కదా నేను అనుకోవడం. ఒకవేళ మీరు ఫస్ట్ టైం అయితే మన కంటెంట్ చూడండి, నచ్చితే చేసుకోండి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, చాలామంది అనొచ్చు నువ్వు మాల్లో ఉన్నావు, ఎందుకు ఇప్పుడు నీకు అవసరం ఇలాంటి వాటి గురించి మాట్లాడటం అంటే, అఫ్కోర్స్ నాకు మాట్లాడడం చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే నాకు నా ఛానల్లో అరౌండ్ 750 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నాకు ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. నాకైతే వాళ్ళపైన రెస్పాన్సిబిలిటీ అయితే ఉంటుంది కదా. సో వాళ్ళకి తెలియాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అని, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, దేని గురించి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుందాం దేని గురించి అంటే, మూవీ టికెట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈరోజు December 3rd, మీ అందరికీ తెలుసు December 5th ఒక పెద్ద మూవీ అయితే రాబోతుంది. బట్ ఐఎమ్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ హీరోస్ ఆర్ ఎనీ హీరోయిన్స్, నాట్ ఎట్ ఆల్ ఏ పొలిటీషియన్కి ఫేవర్గా ఏది కాదు, జస్ట్ జనరల్ నాలెడ్జ్ ఇదంతా అంతే. ఒకవేళ మీరు ఇది విన్న తర్వాత కామెంట్ పెట్టండి ఏదైనా పెట్టాలనుకుంటే. ఇదేం వినకుండా ఏదో కంప్లీట్గా ఏదో మాట్లాడినట్టు సగం ఈయనైతే కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఫస్ట్ నేను చెప్పింది విన్నారు కదా, దీని తర్వాత కంప్లీట్గా వీడియోని చూసి అప్పుడు పెట్టండి కామెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప మూవీ అయితే రిలీజ్ అవుతుంది, పుష్ప 2 ద రూలా. ఓకే, అయితే ఆ మూవీకి టికెట్ చూసారు ఎంత కాస్ట్ ఉందో? ఎంత అనుకుంటున్నారు? 300 400? నాట్ ఎట్ ఆల్. విత్ ట్యాక్సెస్ 575 రూపీస్. అంటే ఒక ఇద్దరు పోవాలంటే 1000 రూపీస్ సరిపోవు ఆ మూవీకి. అఫ్కోర్స్ ఒక ఇద్దరు వెళ్ళాలంటే ఆ మూవీకి 1000 రూపీస్ సరిపోవు. అలాంటప్పుడు ఒక మిడిల్ క్లాస్, ఒక బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా వెళ్తారు? సరే ఒకడంటే ఎలా కూడా 500 సెట్ చేసేసుకొని, ఒక 600 లేదు 600 సెట్ చేసుకొని వెళ్తారు. ఒక ఫ్యామిలీ చూడాలంటే ఎలా వెళ్ళలేదు కదా. ఒక ఫ్యామిలీ మీరు బడ్జెట్స్ ఎక్కువ పెట్టేసుకొని, ప్రమోషన్లకి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు 1000 కోట్లు పెట్టుకొని, 1200 కోట్లు పెట్టుకొని ఇంత చేసి లాస్ట్కి బటన్ ఎవరి పైన పడుతుంది? మా పైన పడుతుంది బటన్, అంతే కదా. మన పైనే కదా పడేది లాస్ట్కి బటన్ అంతా. ఆ మూవీ టికెట్స్ రేట్స్ మీదే కదా పడేది. సో నేనేమంటున్నా అంటే, అంత పెట్టి చూడడం వర్తా అంటే అఫ్కోర్స్ అంటే చూడొచ్చు. ఎలా అంటే వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడ్డారు 5 ఇయర్స్కి వెళ్ళి అని చెప్పి చూడొచ్చు మనం. బట్ ప్రైజెస్ కొంచెం ఓవర్ అనిపిస్తుంది నాకైతే. ఒక బిలో మిడిల్ క్లాస్, ఒక మిడిల్ క్లాస్ వాడు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి చూడడు. అంటే ఎలా అంటే చూసే అంటే ఆలోచిస్తాడనమాట. ఇప్పుడు నలుగురు ఉంటే ఈజీగా 2500 కావాలి వాళ్ళకి. 2500 రూపీస్ కూడా సరిపోవు నన్ను అడిగితే. మళ్ళీ స్నాక్స్ అని అవి ఇవి అరౌండ్ 3-4 ఒక మూవీ పైన స్పెండ్ చేస్తాడంటే, సపోజ్ ఆయన ఒక ఈఎంఐ కడుతుంటే ఆ ఈఎంఐలో ఒక 80-70% అమౌంట్ అయినా అయ్యి ఉండొచ్చు. అది డజంట్ మ్యాటర్. సెకండ్ పాయింట్, పర్సనల్ డెవలప్మెంట్. అంటే ఏంటి బ్రో పర్సనల్ డెవలప్మెంట్? దీంట్లో ఏం మాట్లాడదాం అనుకుంటున్నాం అంటే, కమింగ్ టు మీ, లేజినెస్ అసలు ఉండొద్దు. సబ్స్క్రైబర్స్ మీకే చెప్తున్నాం. అసలు ఈ వ్లాగ్ నన్ను అడిగితే 10 days ముందు రావాలి. బట్ నా లేజినెస్ వల్ల ఈరోజు అయితే వస్తుంది. అంటే చూడండి ఎంత లేజీయో నేను. నా లేజినెస్ ఓన్లీ నా లేజినెస్ వల్లే 10 days తర్వాత వస్తుంది వ్లాగ్. అంటే చేద్దాంలే అని. అలా మీరు కూడా ఏదైనా మీ వర్క్లో ఉన్నప్పుడు అస్సలు లేజీగా అయితే ఉండొద్దు. మీరు లేజీగా ఉంటే అవ్వవు పనులు. నాకే అనిపిస్తుంది. అంటే ఏమైందంటే, యాక్చువల్లీ నా మెమరీ కార్డ్ అయితే మా ఫ్రెండ్కి ఇచ్చాను. తను ఒక 3 days 4 days ఆయన దగ్గరే ఉంది, తీసుకోవడానికి కుదరలేదు నాకు. అలా డిలే అయిపోతుంది అనమాట. అంటే ఎప్పుడన్నా ఏదైనా వర్క్ కానీ ఏదైనా మీకు అనిపించినప్పుడు ఎమ్మటే చేసేయడం బెటర్ నన్ను అడిగితే. అంటే దాన్ని డిలే చేసుకుంటూ లేజీగా అయితే వద్దు, లేజినెస్ ఉండొద్దు నన్ను అడిగితే. బట్ నేను దానివల్ల ఈ పాటికి 2 వీడియోలు వచ్చాయి గ్యాప్లో. బట్ ఇప్పుడు ఒకటే వస్తుంది. 10 days అయింది వీడియో పోస్ట్ చేసి. వెళ్ళి మనం మోటో వ్లాగింగ్ 1 month తర్వాత. నెక్స్ట్ థింగ్ బాగా తెలుసు, ఏజుడ్ అన్న అందరికీ తెలుసు కదా మనందరికీ. రీసెంట్గా అన్నీ ఇంతకుముందు అయితే ఫ్యాషన్గా చేసేవాడు అనమాట. ఇప్పుడేమో ఈ సేయింగ్ సంథింగ్ స్టోరీ టెల్లింగ్ అట్లాంటివి చేస్తున్నాడు ఇప్పుడు. బట్
మీరు అనుకోవచ్చు రోజుకో వీడియో పెడుతున్నాడు, ఆయనకి బాగానే డబ్బులు వస్తాయని. ఆయన డబ్బులది పక్కన పెడితే ఆయన మనల్ని మోటివేట్ చేస్తున్నాడు 100%. ఎలా అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు మార్నింగ్ ఒక వీడియో చూసినాను నేను ఆయనది. పవన్ కళ్యాణ్ది సీజ్ ద బోర్డ్ సంథింగ్ ఉంది, సీజ్ ద బోర్డే అనుకుంటా. ఒక కంటైనర్ని సీజ్ చేయాలని చెప్పేసి పెట్టిండనమాట. అయితే ఏమైంది, ఒకవేళ మీకు కనుక సైలెన్సర్ సౌండ్ ఇబ్బంది అనిపిస్తే కింద కామెంట్లో చెప్పండి, నేను దాన్ని ఎట్లా కూడా రెటిఫై చేస్తాను. అలా డీబీ కిల్లర్ పెట్టినా, దానికి ఇంకోటి ఏదైనా చేద్దాం మనం. గైస్ ఓన్లీ వన్ థింగ్, నా ఎఫర్ట్కి ఇప్పుడు నేను మాలలో ఉన్నా కానీ హెల్మెట్ పెట్టుకొని మాస్క్ వేసుకొని చేస్తున్నా. ఐ నో దట్ ఈ బొట్లకి కొంచెం డిస్టర్బ్ అవుతుందని, బట్ ఆ ఎఫర్ట్కైనా మీరు లైక్ చేయండి ఈ వీడియో. ఇంకోటి ఏంటంటే, అవును సీజ్ ద బోర్డ్ అని చెప్పేసి వీడియో పెట్టాడు చూడన్న. అయితే కంప్లీట్గా దాని గురించే చెప్తున్నాడు వీడియోలో, బట్ దాన్ని చూసి మీరేం నేర్చుకోవచ్చు, మన సెక్యూరిటీ కానీ ఇంకోటి పుష్ప మూవీని చూసి ఏం నేర్చుకోవచ్చు మీరని చెప్పిండు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందన్న ఆ ఎగ్జాంపుల్. నీ దాంట్లో అసలు ఎలా చెప్పావో, నీకు ఆ క్రియేటివిటీకి యాడ్స్ ఆఫ్. దాన్ని కంపేర్ చేసుకుంటూ దాన్ని చెప్తూ మా లైఫ్లో మేము ఎలా ఉండాలని చెప్పేసి చెప్పావు, రియల్లీ యాడ్స్ ఆఫ్. అది ఏంటంటే వాళ్ళంతా కష్టపడ్డారు. మెయిన్ థింగ్ ఆయన చెప్పింది ఒకటి ఏంటంటే, వాళ్ళు పుష్ప మూవీలో అంటిల్ లాస్ట్ డేట్ వాళ్ళైతే వర్క్ చేశారు మూవీలో. మీ అందరికీ తెలుసు మూవీ యాక్చువల్లీ ఆగస్టులోనే రావాలి, బట్ డిసెంబర్లో వస్తుంది. ఓన్లీ వన్ రీజన్, అల్లు అర్జున్ పైన నెగిటివిటీ ఎక్కువ ఉంది ఆ మూమెంట్లో. కావాలంటే వాళ్ళు మూవీ రిలీజ్ చేయొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చినంత హైప్లోకి ఒకవేళ రాదు ఏమో అని చెప్పేసి చిన్న డౌట్తో మెల్లి దాన్ని ఏమంటారు రీక్రియేషన్ చేసుకోవడం కానీ, రీక్రియేషన్ షార్ట్ చేసుకోవడం కానీ, మొన్నటి దాకా వాళ్ళు ఎడిటింగ్ చేసుకున్నారు. అంటిల్ December 1st అనుకుంటా వాళ్ళు ఏదో ఎడిటింగ్ చేసుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళు బెస్ట్ ఇవ్వాలని. అంటిల్ ద లాస్ట్ డేట్, ఒక డేట్ అయిపోయినా మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేసుకొని మళ్ళీ వాళ్ళు బెస్ట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చూశారు మూవీ పరంగా. అలానే మనం కూడా మన లైఫ్లో ఏదన్నా ఒక సిచ్యువేషన్ కానీ, ఒకటి ఏదన్నా వచ్చినా కానీ, ఒక ప్రాబ్లం కానీ ఏమైనా దాన్ని రెక్టిఫై చేసుకొని దాన్ని కొంచెం మనమైతే దాన్ని ఓవర్కమ్ అయితే చేయాలి. మనం ఏదైనా వర్క్ చేస్తున్నా కానీ 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి మనం. నేను దీనికోసమైనా మూవీ చూడవచ్చు అని నేను చెప్తాను. అంటే లాస్ట్ డేట్ వాళ్ళు కష్టపడ్డారు, దాని గురించి అని మనం మూవీ చూడొచ్చు. ఆ మూవీ ప్రైజెస్ పక్కన పెడితే అది థియేటర్లో చూడాల్సిన మూవీ మనకు తెలుసు. వీడియోని కంప్లీట్గా చూసి మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి, అంతేగాని సగం చూసి ఏంది ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అసలు ఏమనుకోవద్దు. ఫస్ట్ కంప్లీట్గా చూడండి వీడియోని కంప్లీట్గా చూస్తేనే కదా తెలిసేది. ఏం చూడకుండా ఒక్కో బిట్ యూస్ చేసి స్కిప్పులు కొట్టుకుంటూ ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది, బట్ వీడియోని కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది దాంట్లో ఉన్న మ్యాటర్. హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, నౌ వీఆర్ ఇన్ మైసంగూడ. ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక వీడియో మైసంగూడ నుంచి చూస్తున్నట్టయితే ఏమంటారు కింద అయితే కామెంట్ అయితే చేయండి. మీరు ఒకళ్ళు ఇక్కడ మైసంగూడ నుంచి కానీ ఒకవేళ మన కాలేజ్ దగ్గర నుంచి కానీ చూస్తే, ఎందుకంటే నాకు అర్థమవుతుంది కదా ఇక్కడ నుంచి కూడా చూస్తున్నారు అని. ఏరియాకి స్పెషాలిటీ ఏంటంటే కాలేజ్ స్టూడెంట్స్ స్పెషాలిటీ. కాలేజీలు ఎక్కువ, స్టూడెంట్స్ ఎక్కువ. రోడ్డు మాత్రం సింగిల్ లైన్ రోడ్డు, ఒకటే రోడ్డు, ఫుల్ రష్ ఉంటుంది. ఇప్పుడేం చూసినారు, ఈవినింగ్ టైం చూడాలి, టార్చర్ ఉంటుంది రోడ్డుకి వెళ్ళాలంటే బయటికి. నేను యాక్చువల్లీ కాలేజ్ కాడికి ఎక్కువ కెమెరా అయితే తీసుకొని రాలే, GoPro. ఐ థింక్ దిస్ మై సెకండ్ థర్డ్ టైం అంతే. ఏళ్ళతో లెక్క పెట్టేయచ్చు ఎన్నిసార్లు వచ్చినా అని చెప్పేసి కాలేజ్ కాడికి GoProతో. ఎందుకంటే నాకు అంత ఇష్టం లేదు, ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు షో చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు తప్పట్లేదు, ఎందుకంటే వ్లాగే దీని గురించి కాబట్టి. కంప్లీట్ డే గుద్దేసి డంకుల ఆటోలు. మేక్ సెన్స్. డ్రమ్ బ్రేక్స్ అయ్యి కదా, డిస్క్ అయితే అవుతుండే. ఇప్పుడు ఏముంది, డైరెక్ట్ మన కాలేజ్, ఇప్పుడు మనం MRC పక్కన ఉన్నాం, ఇటువైపు ఏమో నరసింహారెడ్డి కాలేజ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది.
ఈ రోడ్డు చూడగానే గుర్తుపట్టేస్తారు అసలు. మనది MRITS. ఐ మీన్ అంటే ఇవన్నీ మల్లారెడ్డి కాలేజెసే. కాకపోతే సపరేట్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా విష్ణు 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 ఎడికి దా ఎక్కువ ఏం కాదు ఎక్కువ వెళ్దాం. వెళ్దాం దా మెల్లి. మై ఫ్రెండ్ ఏమో వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేసి చెప్తుండ్రు మధ్యాహ్నంకి వెళ్ళి వస్తా అని చెప్పేసి. ఇది కొత్త రోడ్ అనమాట. ఇప్పుడు వేసిండ్రు. ఇంతకుముందు చూడాలి గలీజ్ రోడ్ అసలు గుంతలు. ఇది మెయిన్ గేట్. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. బ్యాక్ గేట్ నుంచి వెళ్దాం మనం. ఇది మా క్యాంపస్. ఇది బ్యాక్ గేట్. ఇంకా ఫ్రంట్ గేట్ నుంచి వెళ్తే మొత్తం ముందు కాలేజ్ బ్లాక్స్కి వెళ్ళాలి. ఓ మనకు వద్దు. సో ఇది బ్యాక్ గేట్ అనమాట. హే క్యాప్టెన్ అభినవ్. సోమశరణం. హౌ ఆర్ యూ బన్నీ బాయ్? వస్తావు. షేర్ వద్దా? వీళ్ళిద్దరు మా క్లాస్మేట్స్ అభినవ్ బన్నీ. ఓకే సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో ఇది పార్కింగ్ ఏరియా. ఇది మొత్తం మాదంటే మాది కాదు. 4 సంవత్సరాలతో తెల్లగొట్టేస్తారు ఇక్కడికి వెళ్ళి. ఇప్పుడైతే మనం కాలేజ్ దగ్గర నుంచి మధ్యాహ్నం భిక్షకి అయితే వెళ్ళిపోతున్నాం. రోజు మేము భిక్షకి ఇక్కడికే వస్తాం అనమాట. మీరు కనుక ఈ వీడియో ఇక్కడ చూసారంటే వీడియో మీకు బాగా నచ్చే ఉంటుంది. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేసి ఇంకా వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది వీడియో. ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది నా కంప్లీట్ డే అనమాట. నైట్ పూట తినేదాన్ని అల్పారం అని అంటారు అనమాట. ఓకే, దట్స్ ఫర్ టుడే. బాయ్ బాయ్. సీ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.